ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అవునే సీనన్నా, నీకు గీ టీ షాప్ లో ఏమైనా కాసులు మిగులుతాయానే? అరే పిచ్చి పువ్వా, ఎందుకు మిగిలేరా? మనమే రోజుకు 500 కడుతున్నాం అన్న షాప్ లో. మీరు కనుక 500 కడుతున్నారు నా షాప్ లో, మీ బతుకు గంగల పోను. రోజు 3 చాయ్ 3 సిగరెట్ తాగి పైసలు కట్టకుండా ఖాతా పెట్టి దెంగిస్తున్నారు మీరు. ఇంకా ఏడ మిగులుతాయి నాకు? నీ అవ్వ ఖాతా కట్టకుంటే ఏందే? నీ పైసలు కట్టకుండా ఈ ఊర్లో నుంచి ఏటైనా దెంగేస్తున్నావా? కడతాం. ఇగో ఇగో, అడిగిన ప్రతిసారి ఇదే మాటలు చెప్పి నా గువ్వ నూరు మూయిస్తారు మీరు. అయినా ఇప్పటిదాకా మీ ఖాతా ఎంత అయిందో తెలుసారా మీకు? మా ఖాతా ఎంత అయితే ఏందే సీనన్నా, మా టింకు వాడు పులి మా ఖాతా మొత్తం సింగిల్ పేమెంట్ లో కట్టేస్తాడు. నీ గుద్దని గద్దలు దెంగ, నీ ఖాతా నేనెందుకు కడతారా? పాపముని పాత చీరేస్తే 3 తక్కువైందని పంచాయతీ పెట్టినట్టు ఏదో ఇప్పుడు తాగుతున్న పైసలు కడతా అన్న కానీ నీ బొక్కలో ఖాతా పైసలు నేనెందుకు కడతారా? ఆ బొక్కలో ఖాతా అంతా ఎవరి వల్ల అయ్యిందిరా? మనం తాగితేనే కదా అయింది. ఇప్పుడు కట్టరా అంటే బొట్టలు జారిపోయినట్టు చేస్తున్నావు. అరే అరే, మీరు ఖాతా మొత్తం కట్టేదాకా నా షాప్ మొకాన కనబడకండ్రా. మీ అవ్వ షాప్ లో తెచ్చిన సామాన్ మొత్తం మీరే పుక్కడికి దింగపోతున్నారు. కడతాంలే అన్న, ఓకే పిచ్చకుమారి పట్టినట్టు డబ్బులు అని చావ దెంగుతున్నావు. చచ్చిపోయినప్పుడు డబ్బులు మూట కట్టుకుని ఎంట తీసుకుపోతావా ఏంటి? అరే ఈ ఎంట తీసుకుపోడు కాదురా పిచ్చి గుద్దులోడా, అంటే అగవు పంటే లేవు. మీరు మీ ఖాతా పైసలు సగం కట్టినా నేను రేపు వరంగల్ పోయి సామాన్ తెచ్చుకోవాలరా. నీ ఖాతా డబ్బులు నీకు కడతాంలే అన్న. ఇగో నీ ఖాతా డబ్బులు ఎప్పుడు కట్టాలనే మాట్లాడుకుంటున్నావు. మా కాడ డబ్బులు రాగానే కట్టేస్తాం. మీ కాడ డబ్బులు ఉంటాయారా? బీబీత్యం కలుద్దుర బతుకులు మీది. మీ కాడ డబ్బులు ఉంటాయారా? రేపటిలో ఒక డబ్బులు ఇవ్వలేదు అనుకో, మీరు సిగరెట్ తాగుతారని మీ నాన్నలతో చెప్పేస్తా. చూసారా, మీతో ఉంటే నన్ను కూడా చీప్గా తీసి పడేస్తున్నాడు అన్న. ఇలాంటి మాటలు విన్నాక ఎవడైనా ఉంటాడారా ఇక్కడ? కానీ నేనుంటా. అరే అన్న, మేము సిగరెట్ తాగుతున్నామని ఇంట్లో చెప్పినావు అనుకో, ఈ షాప్ ని పగలదెంగి నీకు రజిత ఆంటీతో ఉన్న ఎఫ్ఐఆర్ ఊర్లో చెప్పి మొత్తం అంగడంగడి చేస్తా. ఓరి మీ గుద్దలని గద్దలు దెంగ. ఎఫ్ఐఆర్ గురించి ఊర్లో చెప్పుడు ఎందుకులే తమ్మి. అసలే 2 టమాటా 1 వంకాయతో నడుస్తున్న సంసారం. మీ కాడ ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే ఇవ్వండి. అంతవరకు నా కాడ ఉన్న పైసలతో వరంగల్ పోయి సామాన్ తెచ్చుకుంటా. అరే ఈ సరిత ఆంటీ మొగుడు పని కోసం బయట ఊరికి పోతున్నాడంటరా. 10 రోజుల తర్వాత వస్తాడంట. ఇప్పుడు ఈ 10 రోజులు సరిత ఆంటీ ఇంట్లో ఒకటే దున్నుడు. మొదలు పెట్టినారా నింజల పురాణం. ఏ ఆంటీ మొగుడు ఎప్పుడు బయటికి పోతున్నాడు, ఎప్పుడు ఇంట్లో దూరి దున్నేదామని చూస్తూ ఉంటారా పూక. నేను ఉండరా పొట్టివాడుకావు, నీకు ఆకు తెలియదు పువ్వు తెలియదు. అరే నాకు సరిత ఆంటీ పొద్దున్నే ఫోన్ చేసిందిరా నైట్ రా అని. ఈ రోజు ఎట్లనైనా సరిత ఆంటీ ఇంట్లో దూరి దున్నేయాలరా. మామ నేను నీతోని వస్తారా? నేను బయట ఉండి లోపల ఎవరు రాకుండా చూసుకుంటా, మీరు లోపల వేసుకోండి. వానితోని ఎందుకు పోతావురా? వాళ్ళు లోపల వేసుకుంటుంటే నువ్వు బయట నుంచి తలుపు బొక్కలకెళ్ళి చూస్తావు. వచ్చి లేకి బాడుకావు. నువ్వు రాబారా పొట్టి. ఆయన నీకు ఏడికైనా పోదామంటే గుద్దలివ్వదు గుడిసెకపోదు కదరా. రాత్రికి చేసే సాహసాలు మంచిగుంటాయి రా. రారా పొట్టివాడుకావు. నీ గుద్దని గుట్టెనక గురు ఐమింగా ఏదో యుద్ధానికి పోదాం రారా అన్నట్టు పిలుస్తున్నావు కదరా. చేసేదేమో లంగ పని, మళ్ళీ దానికి తోడొకడు నీ కొల్లిని కామేష్ గాడు నూక. ఇప్పుడు ఎందుకురా గుడ్డిది గులిగినట్టు ఒక్కటే గులుగుతున్నావు? నీ అవ్వ నీకు వంగ చేత కాదు మింగ చేత కాదు. వస్తావా రావా? నేను రానురా. ఆడెవడైనా చూసిండు అనుకో, పొద్దుగాల మొత్తం అంగడంగడి చేస్తారు ఊర్లో మనల్ని పూక. A few moments later. రాను అన్నావు కదరా పొట్టిసాలే, మాకన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తున్నావు. నాకు ఇప్పుడే అర్థమైందిరా, నవ్వే మొగాడిని ఏడ్చి ఆడదాన్ని అస్సలు నమ్మద్దంట. నీ అవ్వ కానని ముఖంకు కప్ప దొరికితే అప్ప అనుకుని నోట్లో వేసుకున్నదంట. ఇప్పుడు నా గురించి అవసరం అరా ఎర్రిపోవా? ఫ్లాష్ మ్యాన్ అన్న, మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్నా.
అరే పొట్టి మీ తాతరా? సరిత అంటే మొదటి కష్టమని మీ తాతయ్య అనుకుంటారా? ఎంతైనా నువ్వు మీ తాత ఇద్దరు ఒకటిరా, ఇద్దరు కామ పుల్లంజడుకులే. అవునరా పుట్టి మీ తాత లిపి కొడతాడా కూర్చొని కొడతాడంటావా? నీ అవ్వ గండం గంగల పూను, నువ్వు పోరా ఒకసారి, నిన్ను లేపి కొడతాడో కూర్చొని కొడతాడో తెలుస్తుంది. మీరు పదండి, నేను మా తాతతో మాట్లాడి వస్తా. ఆ మనవడా నువ్వేంది ఈ దయ్యాల దెంగి రాత్రి ఇక్కడున్నావు? ఎవరైనా పూరి వస్తా అన్నది అయింది. వీడి ముసలి గుద్దం దెంగ, నాకు ఏ పూరి లేదని తెలిసే ఇట్లా మాట్లాడుతున్నాడు. అయినా నువ్వేందే ఈ దయ్యాల దెంగునే రాత్రి ఇక్కడున్నావు? నీ పూరిని ప్రశాంత్ గాడు నూక నేను అడిగింది మళ్ళా నన్ను అడుగుతున్నావు ఏందిరా? అసలుకే వేస్తారు లేదంటే పప్పు ఉడకబెట్టే పిల్లమా అన్నాడంట. దయ్యాలు వేసుకునేది చూద్దామని వచ్చినా. నీ అవ్వ నువ్వు దయ్యాలు వేసుకునేది చూద్దామని వచ్చినావో నువ్వే దయ్యాన్ని వేద్దామని వచ్చినావో? చూసినావా మరి తాత దయ్యాలు వేసుకునేది? ఆ చూసినారా మంచిగా వేసుకుంటున్నాయి, అరుచుకుంటా పల్టీలు కొట్టుకుంటా వేసుకుంటున్నాయి. అవు తాత దయ్యాలు ఎక్కడ వేసుకుంటున్నావో నాకు చూపియరాదే? ఎక్కడ? సరిత అంటే ఇంట్లోనే వేసుకుంటున్నాయా పల్టీలు కొట్టుకుంటా? అప్పా చూసేసినట్టున్నాడు. తలుపులో తమ్ముడు ఇరిగినట్టు అయింది నా పని. ఏమైందిరా తలకాయ తమ్ముడు గుద్ద బామడిది అన్నట్టు మాట్లాడుతున్నావు? దయ్యాలు సరిత అంటే ఇంట్లో కాదు, గురువయ్య పొలం కాడ వేసుకుంటున్నాయి. మరి నువ్వేందే తాత సరిత ఆంటీ ఇంట్లో నుంచి వస్తున్నావు? నాకు తెలిసే తాత నువ్వు సరిత ఆంటీని కాటు వేయడానికి పోయినావని. నేను ఇప్పుడు ఈ విషయాన్ని నాన్నమ్మతో చెప్తా, చీపిరితో నీ గుడ్లు జారిపోయేటట్టు కొడుతుంది. ఆగరా గుద్దకాకిలోడు ఆంటీ ఆగవు పంటే లేవు. నీకు ఏం కావాలో చెప్పు. అడగమన్నానని ఆంటీలను అడిగినావు అనుకో బిడ్డ చెడ్డీల చాకేసి చీరుతా. తాత నాకు ఎక్కువేం వద్దే నీ దగ్గర నుంచి. నీకు ఇంకో 2 రోజుల్లో వచ్చే పింఛన్ డబ్బులు ఇవ్వు చాలు. ఓరి నీ గుద్దని గద్దలు మింగా, నువ్వు ఎక్కువ ఏం వద్దు అన్నప్పుడు అర్థమైందిరా నాకు నువ్వు నా పింఛన్ డబ్బుల దగ్గరికి వస్తావని. అయినా నా పింఛన్ డబ్బులు దెంగి తినడానికి పుట్టినవారా? అయినా ఈసారి పింఛన్ డబ్బులు రత్తాలకి ఇస్తా అన్నానరా. అది వరంగల్ పోయి పట్టు చీర కొంటానని. నెక్స్ట్ పింఛన్ డబ్బులు నీకే ఇస్తా. నీ అవ్వ నువ్వు ఎప్పుడైనా నాన్నమ్మ కోసం చీర కాకపోయినా లంగాయన కొనిచ్చినావు అనే డబ్బులన్నీ నింజల పాలు చేస్తున్నావు గాని. ఆ నీతి మందురాలు నీళ్ళకు పోతే నూతిలో ఉన్న నీళ్లు లోతుకుపోయినాయంట. కొనిస్తారా? మీ నాన్నమ్మకు ఒక లంగా నీకు ఒక లంగా, ఇద్దరికి 2 లంగాలు కొనిస్తా గానీ ఒర్రకురా ఓరంగా పుట్టిన పడకవు. అయిపోయింది ఈ రోజంతా. అవునే తాత నువ్వు మెల్లగా వేస్తావు కదా. సరిత ఆంటీ 500 తీసుకుంటుందా 300 తీసుకుంటుందా? ఊరి పిచ్చి పాడుకో అదేమాడుకోడ్రా. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. నీ అవ్వ తాటి చెట్టంతా ఎత్తు పెరిగిన ఈత చెట్టంతా ఎగరం లేదురా నీకు. నీ అవ్వ అయినా నువ్వు ఈ వయసులో నింజల కోసం పోవడం అవసరమానే? తాత పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదనే. సుఖ దుఃఖం లేనోడు మొగకు దారం కట్టుకున్నాడంట. నీకేం తెలుసురా పరిగెత్తి పాలు తాగడంలో ఉన్న మజా. ఇడ్డి పాడుకో ఇంటికి పోదాం పదా. అరే ఆ పొట్టిసాలిగాడు వాళ్ళ తాతతో ఇంటికి దెంగేసినట్టున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపల పోయి దున్నేసి వస్తా. మామ సరిత ఆంటీని ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టకురా. అసలే నువ్వు అంటే ఆగవు పంటే లేవవు. ఆ పల్టీల పోరును ఒకసారి ట్రై చేయి. ఆంటీ వేయాలా? చెప్పా ఆంటీ వేయాలా? ఎందుకు అంత తొందరపడుతున్నావు? 2 నిమిషాల్లో వెళ్ళిపోతావు, దానికి ఎందుకు అంత తొందరపడుతున్నావు? 2 నిమిషాలు కాదండి, అప్పటి నుంచి చేతిలో పట్టుకునే ఉన్నా. వేయాలా? ఊరంతా ఉల్లి అంటే కోమగాడు కొల్లి అన్నట్టు ఎందుకు వేయాలి అని అరుస్తున్నావు? అయ్యో ఇంకెంతసేపు ఆంటీ? ఇట్లా కాదు గాని ఇగో నేను ఈ మూలకుంటా, నువ్వు ఆ మూల నుంచి పల్టీలు కొట్టుకుంటా వచ్చి దీని మీద పడు. అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంటి పల్టీలు కొట్టుకుంటా వచ్చి దాని మీద పడాలా? నేనేమైనా బాల్నా కరెక్ట్ గా దాని మీద పడడానికి? పోరడా ఏం కాదండి, ఇట్లనే 2-3 సార్లు చేస్తే వస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పల్టీలు కొట్టుకుంటా రాపో. ఏదో నేను పల్టీలు కొట్టుకుంటా వస్తా, మళ్ళీ నీకేమైనా అయితే నాకు తెలియదు. నాకేం కాదండి, ఇగో నేను లైట్ ఆఫ్ చేస్తున్నాను, నువ్వు పల్టీలు కొట్టుకుంటా తొందరగా రా. అబ్బా నాకేం తెలియదు గీ పోరటే పల్టీలు కొట్టుకుంటా రా అని చెప్పింది.
ఏమైంది నీకేం కాలేదు కదా సరిత? అమ్మయ్యా. నీ అవ్వ పాపమని పచ్చి పులుసు పోస్తే కారమని 10 మందిలో పిలిచిందంట. మేమేదో పల్టీల పూరని కొత్తది ట్రై చేసాం, అది ఫెయిల్ అయింది. అందుకే అరిచండ్రా ఎర్రిపువ్వా. తాత వీడు ఆంటీ దగ్గర దొరికిండే, వీడి గువ్వ పగల దింగి వీళ్ళ డాడీకి ఫోన్ చేయి తాత, ఫోన్ చేయి. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. నువ్వు గువ్వమూర పిచ్చిపోక. అరే పోరడేదో పల్టీల పూరని కొత్తది ట్రై చేద్దామని వచ్చాడు, దానికి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పాలా? ఏంది తాత ఇప్పుడు వీడిని వదిలేస్తావా? వీడు ఆంటీ దగ్గర దొరికిండే, ఊర్లో తెలిస్తే వీడికి సరిత ఆంటీకి పెళ్లి చేసేస్తారు. ఊర్లో అందరికి చెప్పేసి వీళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం. అరే నువ్వు మనిషివా లేదా ఆతువార పుట్టి? ఎవడైనా ఫ్రెండ్ దొరికితే హెల్ప్ చేయాలి గాని దగ్గరుండి గుద్ద దింగిస్తున్నావు కదరా. అరే గువ్వ మూసుకొని మీరు ముందు ఇక్కడ నుంచి మింగేయండి. పీకెత్తి పోయేదానికి పువ్వంతా కమిరించుకున్నాడంట. అవు సరిత, ఆ పల్టీల పూరు అంత కష్టంగా ఉందా? మనము ఒకసారి ట్రై చేద్దాం. నువ్వైతే ఆ పల్టీలో పూరు మంచిగా చేస్తావు, పోరొట్టు కదా వాంది ఒక్క చోట సరిగ్గా ఆగుతలేదు. నువ్వైతే మంచిగా చేస్తావు. గైస్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.